హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సున్నుండలంటే మీలో ఎవరికండి ఇష్టం? మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. తన కోసమే నేను కష్టపడి నేర్చుకొని మరీ ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు బియ్యం అయితే తీసుకున్నాను. ఎందుకంటే బియ్యం వేసుకోకపోతే నోరుకి అంటుకుపోద్దని కంపల్సరీ బియ్యం వేసుకోవాలి. అలాగే పల్చటి గిన్నె తీసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫుల్గా మొత్తం అంతా వేసేయకూడదు. కొంచెం కొంచెం మట్టుకే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత ఖాళీ గిన్నెలోనే మనం బియ్యం ఫ్రై చేసుకోవాలి తప్ప మినపప్పులో బియ్యం వేయకూడదు. అంటే ఆ వీడియో కొంచెం మిస్ అయ్యిందండి, అందువల్ల మీకు విడిగా ఈ గ్లాస్తో చూపించి చెప్పడం అయ్యింది. మొత్తానికైతే నేను ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండి పెట్టేసుకున్నాను. అంటే మరీ అంత మెత్తగా ఏం కాదు, నార్మల్గా పిండి పట్టేసుకున్నాను. ఏ గ్లాస్తో నేను మెజర్మెంట్స్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే షుగర్ కూడా నేను మెత్తగా పొడి చేసుకున్నాను. మినపప్పు గ్లాస్ వేసుకున్నాను కాబట్టి షుగర్ కూడా నేను గ్లాసే వేసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను షుగరు. కొంచెం చిన్న గరుకుగా మినపప్పు పిండిని మనం వేసుకోవాలి. మినప్పిండిని అది ఇది కలిపి రెండు కలిపి మనం మిక్స్ చేసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా నాలుగు వైపులా ఉండలు లేకుండా కలుపుకుందామండి. కలుపుకొని నెయ్యి ఏమైనా మీ దగ్గర ముద్దగా ఉంటే గనక చిన్న పొయ్యి మీద వేడి చేసుకొని కరగబెట్టుకోండి. లేదు కరిగిన నెయ్యి ఉంటే గనక కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉందామండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటేనే మొత్తమే ఒకేసారి వంపేకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఫస్ట్ టైం లాంగ్ వీడియో 1K వ్యూస్ అయితే వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయకుండా మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మరి మంచి వీడియోలు అయితే నేను తీయగలుగుతాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము. ఇంకా నెయ్యి అయితే నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. మనం చేతితో పట్టుకుంటే కొంచెం చిన్న ముద్దలాగా మనకి కనిపిస్తూ ఉండాలి. ఇంకా నెయ్యి అయితే సరిపోయింది. ఈ వండ చుట్టడానికి అయితే నేను ఎంత ప్రాక్టీస్ చేశానోనండి, ఇప్పుడు కాదు ప్రాక్టీస్. మా హస్బెండ్కి నేతి సున్నుండలు అంటే చాలా ఇష్టము. తన కోసం నేను మా అత్తమ్మ దగ్గర అయితే నేను నేర్చుకున్నాను. తను చేసినప్పుడల్లా నేను ట్రై చేసేదాన్ని, కానీ పట్టుకోవడం చేతకాక మెత్తగా అయిపోయేది. నాకు ఇంకా చేయడం రాదేమో అనుకున్నాను, కానీ మన ఆడవాళ్ళు తలుచుకుంటే రాదు అని ఏదీ లేదు. నేను పట్టుబట్టి అయితే నేర్చుకున్నాను. ఫైనలీ అయితే నేను సొంతంగా ఓన్గా అయితే నేను ఇవాళ నేతి సున్నుండలు అయితే మా ఇంట్లో ప్రిపేర్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్కి తెలీదు నేను చేస్తున్నానని, కానీ తను షాప్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే సున్నుండలు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను. తను ఆశ్చర్యపోతారు, ఇది నీకు రాదు కదా అని అంటారు. కానీ లేదు, పట్టి అయితే నేను నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే మరి మీ ఇంట్లోనే చేస్తారు, మరి ఫస్ట్ టైం అంటున్నారు నేర్చుకున్నారు అనుకోవచ్చేమో. అత్తయ్య మా తోటికోళ్ళ వాళ్ళు ఇంట్లో చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో నేను కూడా చేతిలో ఉండపట్టుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఫైనలీ ఇంకా మా ఇంట్లో అయితే స్వయంగా అత్తమ్మ లేకుండా నేనైతే ఆ బియ్యాన్ని పప్పుని ఫ్రై చేసుకొని నేనే సొంతంగా గ్రైండ్ చేసి మిక్సీలో పంచదార ఇవన్నీ నెయ్యి నేనే స్వయంగా వేసి ఇవాళైతే నేను చేశాను నా చేతులతోటి. మా హస్బెండ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మొత్తానికైతే ఉండలైతే పర్ఫెక్ట్ వచ్చేసినాయండి. కొంచెం కొంచెంగా చేతితో ఒత్తుకుంటూ చేసుకుంటే సూపర్ ఉంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.